నమస్కారం మీ వీకెండ్ సినిమా రివ్యూ ప్రోగ్రామ్ సినిమాకేమైందికి స్వాగతం సుస్వాగతం మరి వారం మనం మాట్లాడుకోబోతున్న రెండు సినిమాల పేర్లు చెప్పేస్తున్నాను రెడీగా ఉండండి ఒకటేమో జగపతి బాబు పటేల్ సార్ రెండోదేమో సమంతకమణి మరి ముందుగా దేని గురించి మాట్లాడుకుందామంటాడో మన మల్లిగాడు అసలు ఈ వారం సినిమాలు చూశాడో లేదో ముందు ఈ మల్లిగాడితో మాట్లాడితే గానీ ఒక క్లారిటీ రాదు తేల్చేద్దాం వాడిని లైన్లోకి తీసుకురండి ఓ వైపు ఫ్లాపులు ఇంకో వైపు డ్రగ్గులు ఈ సినిమా ఇండస్ట్రీకి ఏమైంది 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 కో వచ్చినాక చెప్పు నువ్వు చెప్పిన రెండు సినిమాలు నేను చూసినమ్మా చెప్పు ముందర యా సినిమా గురించి చెప్పేది నువ్వు చెప్పినా సరే ఆర్డర్ నన్ను చెప్పమన్నా సరే కంటి చూపుతో కాదక్కో కళ్ళు మూసుకొని చంపేసా అబ్బాబ్బాబ్బా భలే చెప్పావురా సర్లే కానీ రెండు సినిమాల్లో ఏది బెటరో ముందు దాని గురించి మాట్లాడుకుంటే బెటర్ ఏమో కదా అట్టగాదక్క సీనియర్ నటుడు జగపతి బాబు గనుక ముందు ఆయన సినిమా గురించి మాట్లాడుకోవడమే ధర్మము న్యాయము నా పరిగణలో ఎవరు దర్బ తప్పినా నాకు బడ్డుద్ది నాకు గారి బడ్డితే వారు ఎవరైనా ఎంతటి వారైనా దబిడే దిబిడే ఓకే ఓకే చెప్పు చెప్పు పటేల్ సార్ ఎట్లున్నాడు ఏం సార్ లెక్క పాపం అనిపించింది అది జగపతి బాబు సార్ని చూస్తే ఇంకా పటేల్ సాబ్ గురించి ఏం చెప్పను కొంపదీసి సినిమా హుష్కాక నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అక్క జగపతి బాబు సార్ నటన మామూలుగా లేదని చెప్తాండా అన్ని రకాల ఎమోషన్లు అద్భుతంగా పలికిచ్చిన్నారు ముఖ్యంగా చిన్నపిల్లలతో ఆడుకునే సీన్లో అయితే ఆడియన్స్కు కళ్ళంట నీళ్లు తెప్పించడా అంటే నమ్ము ఆంధ్ర అమితాబ్ అని ఏ ముహూర్తంలో అన్నారో కానీ నిజమే అనిపిస్తుందో కో జగపతి బాబు సార్తో మంచి సెన్సిటివ్ కథలు బాగానే వర్కౌట్ అవుతాయి అనిపించింది అదక్క ఈ సినిమా చూస్తా అంటే అన్నట్టు మర్చిపోయాను ఆమెని కూడా ఉందట కదా ఈ సినిమాలో అవును ఆమెను కూడా చాలా బాగా చేసింది అక్క జగపతి బాబు సార్ మదర్ రోలే అయినా చాలా బాగా చేసింది అసలు కొన్ని సీన్లు అయితే ఇటు జగపతి బాబు సారు అటు ఆమెని ఇద్దరు ఇరగదీశారు సెంటిమెంట్ సీన్లు చేసేటప్పుడు జగ్గుబాయ్ చాలా గొప్పగా చేశాడక్క అమితాబ్ గుర్తొచ్చాడంటే నమ్మో ఇవన్నీ సరే కానీ ఇంకో హీరోయిన్ కనిపిస్తోంది తనెవరు పద్మప్రియ అని క్యారెక్టర్ ఆర్టిస్టు తను బాగానే చేసిందక్క ఇంకా సుబ్బరాజు కూడా ఈ సినిమాలో కాస్త వెరైటీ క్యారెక్టర్లో కనిపిస్తాడు అంతేకాదు సీనియర్ నటుడు పృథ్వీ చాలా గ్యాప్ తర్వాత విలన్ గ్యాంగ్లో కనిపిస్తాడు సరే సరే కబుర్లు బాగానే చెప్తున్నావు కథ ఏంటో చెప్పు కథ ఏంటంటే ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ల జంట ఇండియా వస్తుంది ఈడ ఆర్మీ కోసం నిర్మాణం జరుపుకుంటా ఉండే హాస్పిటల్కి 5 కోట్ల విరాళం ఇస్తారు ఈయన్నే ఉండిపోదాం అనుకుంటారు కానీ అది జరగదు విలన్ల గ్యాంగు ఆ డాక్టర్ ఫ్యామిలీని చంపేస్తారు విలన్ల గ్యాంగ్ మీద పటేల్ సార్ ఎట్టా పగ తీర్చుకున్నాడు అనేదే కథ ఎంతటి సినిమాకైనా ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి కదా అవేమిటో చెప్పు ప్లస్సులు అంటే అక్క జగ్గుబాయ్ యాక్షన్ ఒక పెద్ద ప్లస్సు దీంతోపాటు ఇంటర్వెల్ బ్యాంగు మెయిన్ విలన్ని రివీల్ చేసిన తీరు బాగున్నాయి మైనస్ అంటే స్టోరీ లైన్ రొటీన్ కావడం ఎంత కష్టపడ్డా బయటపడడానికి వీలేని ఊబిలో తనని కూడా గుంజి పారేయడంతో జగ్గుబాయ్ కూడా డీలా పడిపోయాడు ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తెగ సాగదీశారక్కో డైరెక్టరు ఏమనుకుని తీసుంటాడో పాపం స్టైలిష్ మేకింగులతో గజిబిజి స్క్రీన్ ప్లేతో పాత కథని కొత్తగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు పాపం కానీ అదే వర్కౌట్ కాలే ఫైనల్గా అది నిర్మాత పీక్కే చుట్టుకుపోయింది అది జగపతి బాబు సార్కి పోయేది ఏముండదు అక్క ఆయన విలన్ వేషాలు ఆయనకి ఎట్లనో ఉన్నాయి సినిమా దక్కదంటావా ఏమిటి దక్కే ప్రసక్తే లేదక్కో బీసీ సెంటర్లో కూడా సినిమా లాగేది కష్టమే మరీ అంత రొటీన్ కథని ఎట్ట సెలెక్ట్ చేసుకున్నారో నిర్మాత కేవలం 2 ట్విస్ట్ పెట్టుకుని సినిమా లాక్కొచ్చేస్తాయనుకోవడం తప్పు కదా అంతేకాదు చాలా రాంగ్ నోషన్స్ కనిపిస్తాయి ఈ సినిమాలో ఉదాహరణకి ఓ ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కనిపిస్తుంది ఆ క్యారెక్టర్ని ఏమాత్రం కన్విక్షన్ లేకుండా నడిపేసినారు అవునవును పోలీస్ ఆఫీసర్గా తాన్యా హోపే చేసినట్టుంది కదా అవును పాపం లంచగొండి పోలీస్ ఆఫీసర్గా ప్రారంభమయ్యే ఆ క్యారెక్టరు చాలా పవిత్రంగా కనిపిస్తుంది తను తీసుకుంటున్న లంచాలకు తను విలన్ గ్యాంగులకు చేసిన ప్రత్యేక సాయం కూడా ఏం కనిపించదు చివరిలో హీరో వైపు టర్న్ తీసుకుంటుంది ఇదంతా చాలా గందరగోళంగా కనిపిస్తుంది అక్క ఇలా ఏ ఒక్క క్యారెక్టర్ను ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు దీంతో పూర్తిగా జగ్గుబాయ్ వన్ మ్యాన్ షోగా నడిపించాల్సి వచ్చింది రివెంజ్ డ్రామా విత్ సెంటిమెంటల్ టచ్ అని చెప్తున్నారు మరి ప్రమోషన్ ట్రైలర్లలో నిజానికి ఈ సినిమాలో మంచి పాయింట్ చుట్టూ కద్దిప్పే అవకాశం ఉండదక్క డైరెక్టర్ దాన్నే వదిలేశాడు డ్రగ్స్ రాకెట్ దారుణానికి బలైపోయిన ఓ జర్నలిస్ట్ పాత్ర ఉండదు ఈ సినిమాలో దాన్ని కాస్త పెంచి ఆ ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే పరిస్థితి ఇంకోలాగా ఉండేదేమో అయినా వెళ్ళిపోయి నీళ్ళ మీద వంతెనలు కట్టలేం కదక్క టెక్నికల్గా చూసుకుంటే సినిమా ఎలా ఉంది టెక్నికల్గా సినిమా బాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినారక్క శ్యామ్ కే నాయుడు కెమెరా వర్క్ చాలా బాగుంది సినిమాకు మంచి రిచ్నెస్ కూడా తీసుకొచ్చింది అట్టే మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కూడా బాగా కష్టపడ్డాడు డైరెక్టర్ వాసు పరిమి కథ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేది యాక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమన్నా ఉందా
మనం ఆల్మోస్ట్ అందరి గురించి మాట్లాడేసుకున్నాం అక్క. సినిమాని జగత్ బాబుతో కలిసి నిలబెట్టిన మరో పాత్ర యామిని. ఆ క్యారెక్టర్ను చేసిన బేబీ డాలీ చాలా బాగా చేసింది. అంతకు మించి చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఏం లేదక్క. ఫైనల్గా పటేల్ సార్కి భారత్ టుడే తరపున నువ్విస్తున్న రేటింగ్ ఎంత? 2. అంతకంటే తక్కువే ఇవ్వచ్చు, కానీ మంచి సినిమాలు తీసే అలవాటు ఉన్న సాయి కొర్రపాటి గారి బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కనుక 2 ఇవ్వడం సమంజసమని ఇవ్వడమే. పటేల్ సార్కి భారత్ టుడే ఇస్తున్న రేటింగ్ 2. అది సంగతి. జగ్గు భాయ్ చాలా హోప్స్ పెట్టుకుని చేసిన పటేల్ సార్ పరిస్థితి ఎలా ఉందో చూశారు కదా. ఇప్పుడేమో ఓ మోస్తరు మల్టీ స్టారర్, అదేనండి సెమంతకమణి కథ ఏంటో చూద్దామా? మళ్ళీ సెమంతకమణి కథ ఏంటో చెప్పుదాన్నా? సెమంతకమణి మంచి దాగుడు మూతల కదక్కో. ఒరే మళ్ళీ నాకు డౌట్ వచ్చిందిరా. ఇంతకీ సెమంతకమణి అంటే ఏమిటి? ఒకవేళ ఐటెం గాళ కొంపదీసి? కాదక్క, సెమంతకమణి అనేది ఒక పాత రోల్స్ రాయిస్ కార్ పేరు. ఏమిటి పాత కారు కథ? అయితే కొత్తగానే ఉండుంటుందిలే. అబ్బా, నువ్వు సూపర్ అక్క. పాత కారులో కొత్త కథ, కొత్త సీసాలో పాత సారాకి రివర్స్ అన్నమాట. నువ్వు సూపర్ అక్క. నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈ టైపు టైటిల్ సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు డైరెక్టరు. మధ్యలో నా సోదెందుకురా, సినిమా కథ ఏంటో చెప్పి తగలడు. కథ ఏంటంటే, అనగనగా ఒకడు బాగా డబ్బున్న ఒక ఆసామి. ఆయన 5 కోట్లు పెట్టి పాత రోల్స్ రాయిస్ కారు కొంటాడు. ఆయన కొడుకు కృష్ణకు అందులో తన తల్లి కనిపిస్తూ ఉంటుంది. తల్లి పుట్టినరోజు సందర్భంగా తన మిత్రులకు ఇచ్చిన పార్టీకి ఆ కారుని తీసుకుపోతాడు కృష్ణ. ఆడ కారు పోతుంది. ఆ కారు కొట్టేసిండేది ఎవరు అన్నదే కథ. దీన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చో అంతే ఇంట్రెస్టింగ్గా చెప్పాడు అక్క డైరెక్టర్ శ్రీరామాదిత్య. నువ్వు ఇంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నావంటే సినిమా హిట్టా ఏమిటి? హిట్ అవ్వక తప్పదు కదా. సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం ఎంటర్టైన్ అవుతున్నారు కనుకను, అంత రేంజ్లో ఎంటర్టైన్ చేసే సినిమా మరి ఏది కనిపించడం లేదు కనుకను దీన్ని హిట్ అనక తప్పదు. ఏంటోరా, నాకు ఈ మధ్య తెగ డౌట్లు వచ్చేస్తున్నాయి. సెమంతకమణి ఈ పేరు వింటుంటే ఎక్కడో విన్నట్లుంది. అది తెలుదాక, సెమంతకమణి అంటే రోజు బంగారం పెట్టే మణి. ఇది వినాయక చవితి కథల్లో శ్రీకృష్ణుడి కథలో వినిపిస్తుంది. అందుకే ఈ సినిమాలో సెమంతకమణి ఓనర్ కొడుక్కి కృష్ణ అని పేరు పెట్టిన డైరెక్టరు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఏమిటి? సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మెకానిక్ క్యారెక్టర్లో జీవించేశాడక్క. ఆయన లవర్గా ఇంద్రజ కూడా అంతే, అదే రేంజ్లో చేసుకుపోయింది. అది కాయగూరలు కొట్టి ఇంద్రజకు లైన్ వేసే సీన్లో రాజేంద్ర ప్రసాద్ ఎక్స్ప్రెషన్స్ తన సీనియారిటీని చెప్పేస్తాయక్క. సినిమా నటక చూస్తూ ఉంటే మాత్రం వెంకట ప్రభు సినిమాలా కనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ ఏం పరిగెత్తిచ్చాడక్క. ఏమిటో కొత్త కొత్తవన్నీ చెప్తావు. వెంకట ప్రభునా? వారెవరు నాయనా? వెంకట ప్రభు తెలీదా? సరోజా అని ఆ రోజుల్లో సినిమా వచ్చింది తెలుసా? అట్టి గ్యాంబ్లర్ అని మరో సినిమా వచ్చింది. అది అవన్నీ వెంకట ప్రభు డైరెక్ట్ చేసిన సినిమాలే. ఆ తరహాలోనే నడుస్తుంది సెమంతకమణి. లంచగొండి పోలీస్ ఆఫీసరు, చిన్న చిన్న కష్టాలతో నలిగిపోతున్న మధ్యతరగతి దిగువ తరగతి పాత్రలు, ఓ భారీ దొంగతనం, ఈ ఫార్ములాలో కామెడీని మింగిల్ చేస్తా ముందుకు నడిపించకపోవడం అంటే ఈ టెక్నిక్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలక్క. ఏ మాత్రం తేడా కొట్టిన సినిమా సోదిలో కూడా లేకుండా పోతుంది. కరెక్టే. ఇదే ఫార్ములాతో తీసి దెబ్బతిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మీద ఆధారపడి ఉంటాయి ఇలాంటి సినిమాల భవిష్యత్తులు. కరెక్ట్. ఈ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ అదరగొట్టేశాడక్క. పైగా ఈ మధ్య ఈ తరహా సినిమాల క్లైమాక్స్లో ఎథిక్స్ వదిలేస్తా ఉన్నారు. అయితే ఇందులో మాత్రం ఆ ఏరియాలో కూడా జస్టిఫికేషన్ చేశాడక్క డైరెక్టరు. అందుకే జనాలకు విపరీతంగా నచ్చేసే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదంతా సరే గాని ఇందులో 4 హీరోలు ఉన్నారు కదా, ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వేయచ్చంటావు? అట్టా చెప్పేదానికి లేదక్కో. ఎవరి క్యారెక్టర్ను వాళ్ళు దున్నేసినారు. నారా రోహిత్ పోలీస్ అధికారిగా మెప్పిస్తే సందీప్ కిషన్ ఊరోడుగా ఇరగదీశాడు. ఇక సిటీ మిడిల్ క్లాస్ బాయ్గా ఆది సాయి కుమార్ తన పరిధిలో తను చేసపోయినాడక్క. కాకపోతే డైలాగ్ డెలివరీలో ఇంకా కొంత ఇంప్రూవ్ కావాల్సి ఉండదేమో. కృష్ణ పాత్రలు నటించిండే సుధీర్ బాబు పబ్బులో అమ్మ గురించి చెప్పే సీన్లో ఎంత గొప్పగా నటించినాడక్క. టోటల్గా నువ్వు చెప్పేది వింటుంటే ఈ సినిమా అదేరా సెమంతకమణి నిర్మాతకు రోజుకి 8 కిలోల బంగారం తెచ్చేదిలా అనిపిస్తోంది నాకు. అవునక్క, ఈ సినిమాకి కెమెరా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా కుదిరిండాయి. ఈ విషయంలో మణి శర్మ, సమీర్ రెడ్డి ఇద్దరిని అభినందించి తీరాలక్క. కాకపోతే ఫస్ట్ హాఫ్ని ఇంకాస్త బెటర్గా తీసుండొచ్చు. అంటే ఇంకాస్త జోవియల్గా నడిపించుంటే బాగుండేదనిపించింది. అంటే సందీప్ కిషన్, ఆది సాయి కుమార్ల పాత్రలను కాస్త డెవలప్ చేస్తుంటే బాగుండేదక్క. సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతంగా పరిగెత్తిస్తాడకో. అవును, ఈ డైరెక్టర్ మొదటి సినిమా భలే మంచి రోజుల్లో కూడా సుధీర్ బాబే హీరో అనుకుంటానే. అవునక్క, సుధీర్ బాబు సినిమానే. ఆ సినిమా కూడా సెకండ్ హాఫ్లోనే అందుకుంటుంది, కానీ అనుకున్నంత కిక్కు ఇవ్వలేకపోయింది అనుకో. అయితే ఈసారి మాత్రం జనాలకు అద్భుతంగా కనెక్ట్ అవుతుందక్క. క్రైమ్ థ్రిల్లర్కు కామెడీని తగిలించడంతో విజయం సాధించవచ్చనే ఐడియా శ్రీరామాదిత్యకు భలే మంచి రోజు విషయంలోనే వచ్చిండది. దాన్ని మరింత టైట్గా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ కొట్టాడు ఈ సినిమాలో.
ఇక ఈ హీరోల లవ్ స్టోరీలో ఏమన్నా విషయం ఉందంటావా? కుర్రాల లవ్ స్టోరీలు అంటే ఇద్దరువే. ఒకటి ఆదిది, రెండు సందీప్ కిషన్ది, మూడోది రాజేంద్ర ప్రసాద్ది. రాజేంద్రుడి లవ్ స్టోరీకే ఆడియన్స్ మంచి మార్కులు వేసినారక్క. ఆ తర్వాత ప్లేస్లో ఆది సాయి కుమార్ నిలుస్తాడు. సందీప్ కిషన్కి కూడా మంచి లవ్ స్టోరీనే అల్లాడు, కానీ దాన్ని ఇంకొంచెం కంటిన్యూ చేస్తుంటే బాగుండేదక్క. ఇంకా చెప్పుకోవాల్సింది రఘు కారు మంచే గురించి. నారా రోహిత్ కాంబినేషన్లో అతను చేసిన సీన్లన్నీ అద్భుతంగా పడినాయి. ఈ తరహా సినిమాలు రెగ్యులర్గా వచ్చేవి కాదురా. ప్రొడ్యూసర్లు కూడా రిస్క్ చేసినట్లే. ఏమన్నా తేడా అయిందనుకో ఆయన పరిస్థితి ఏమిటి పాపం. ఇప్పుడంటే హిట్ అయిపోయింది కానీ. నిజమే అక్క, ప్రొడ్యూసర్ గట్స్కి మెచ్చుకోవాలా. అసలు ఈ వారం రిలీజ్ అయిన 2 సినిమాల నిర్మాతలు చాలా ధైర్యం చేసి ఎఫర్ట్ చేసిన వాళ్ళే. ఇద్దరిలో విజయం ఒక్కరికే దక్కినా అభినందనలు మాత్రం ఇద్దరికే చెప్పాలా. ఓకే, మరి మల్టీప్లెక్స్లు ఏ సెంటర్ల వద్ద పర్లేదనిపించే ఈ సినిమా బీసీల్లో కూడా బాగానే కలెక్ట్ చేస్తుందంటావా? డెఫినెట్గా 4-5 హీరో రేంజ్ వాళ్ళని తీసుకోవడంలో ఉన్న టెక్నిక్కే అదక్క. వాళ్ళు క్రౌడ్ని థియేటర్లకు పుల్ చేస్తే లోపలికి వచ్చిన ఆడియన్స్ను ఒప్పించే బాధ్యత ఎటు తన భుజాన్ని వేసుకున్నాడు కదా, అది కథ. అంచేత ఈ సినిమా బీసీల్లో కూడా అదరగొట్టేస్తుంది అనడంలో అతిశయోక్తి ఏం లేదు. సరే, మొత్తానికి సినిమా కబుర్లన్నీ అయిపోయాయి. ఇంకా ఆలస్యం ఎందుకు? సమంతకమణి సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తావు? 3 ఇవ్వండి. ఈ వారం సినిమాకి ఏమైంది విశేషాలు? మరి ఏ సినిమాకి వెళ్ళాలో మీరే ఆలోచించేసుకోండి. నెక్స్ట్ వీక్ శేఖర్ కమ్ముల సినిమా అదేనండి ఫిదా రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.